కేసీఆర్ హయాంలో నాయి బ్రాహ్మణుల షాపులకు ఉచితంగా కరెంట్ ఇచ్చామన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. సెలూన్ షాపులకు కరెంటు బిల్లు కట్టకపోతే కేసులు పెడతామని నాయి బ్రాహ్మణులను అధికారులు బెదిరింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. బిల్లులు కట్టాలని పీడించినా కేసులు పెట్టినా నాయిలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. రేపు ఇందిరా పార్కులో నాయి బ్రాహ్మణులు చేపట్టనున్న ధర్నాకు బీఆర్ఎస్ మద్దతును ఇస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర వహించినటువంటి నాయన్ బ్రాహ్మణులు ఆ రోజు వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్రం రావాలి అన్నటువంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయన్ బ్రాహ్మణులందరూ కూడా వాళ్ళు ఎంతో కృషి చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రము వచ్చిందంటే వాళ్ళది కూడా పాత్ర ఉందన్నటువంటిది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి వృత్తి వాళ్ళకు ఒక నాయన్ బ్రాహ్మణులే చేసుకునే వృత్తిని ఇలా వాళ్ళు చేసుకునే పనిని కార్పొరేట్ సంస్థలు ఏర్పడి హైదరాబాద్ నగరంలో ఎవరు దొరికితే అక్కడ వచ్చి ఓ పెద్ద పెద్ద షాపులు పెట్టి వాళ్ళ నాయన్ బ్రాహ్మణులను పొట్టగొట్టేటట్టు చేస్తూ ఉన్నారు. అందుగురించి రేపు ధర్నా చేయబోతూ ఉన్నారు. రేపు ధర్నాకు టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నాయ బ్రాహ్మణ సంఘం ఐక్యత